మొన్న జరిగినటువంటి శీతాకాల సమావేశాలలో అనేకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏ హౌస్లో అధికార పార్టీ స్పీకర్ ఆ రకంగా వివరించినటువంటి దాఖలాలు ఎప్పుడు కనిపించలేదు. ప్రతిపక్షాన్ని ఏ రకంగా బుల్డోజ్ చేయాలి, అంశాలను చర్చించకుండా ఏ రకంగా చేయాలి అన్నటువంటి ముందు ఆలోచనలతో హౌస్ను వాళ్ళు అనుకున్నటువంటి అజెండా ప్రకారం నడిపించాలన్నటువంటి ప్రయత్నంలో ప్రతిపక్షాన్ని రెచ్చగొడుతూ ప్రజల అంశాలను పక్కనకి తోసేసి అనేక అంశాలు తీసుకురావడం జరిగింది. అందులో స్పీకర్ గారు కూడా భాగస్వామి అవడం చాలా బాధ.
చట్టబద్ధత అన్నది దానికి ఉంది కాబట్టి దానికి ఎంతో వాల్యూ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ రకంగా కాకుండా తమది పైచేయి కావాలి, ప్రతిపక్షం మాట్లాడే ఏ మాటలైనా తొక్కి పెట్టాలి, అన్ని అంశాలలో వాళ్ళు ఏదైనా ప్రజల అంశాలు లేవదీస్తే అది ప్రజల్లోకి వెళ్లకుండా చేసుకోవాలి అన్నటువంటి ఆలోచనతో అసెంబ్లీని నడిపించడం సరైన సాంప్రదాయం కాదు. మేమేమో అవిశ్వాస తీర్మానం పైన ఇచ్చినటువంటి నోటీసు ఉంది, దానిపైన ఏది ఎప్పుడు ఏం చేద్దామన్నటువంటిది చెప్పకుండా మేము ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానం నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే ఇచ్చామో అది ఇంకా అక్కడే పెండింగ్లో ఉండగా హడావిడిగా కమిటీ వేస్తానను అని చెప్పేటువంటి ఆలోచన ఏందో ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అంటే ఈ కమిటీతో దానికి ఏమైనా కమిటీలో ఉన్నటువంటి అన్ని వాస్తవాలు చర్చించి పూర్తి డీటెయిల్స్తో పారదర్శకంగా పోతారా అన్నటువంటి ఆలోచన స్పష్టంగా లేదు. మెజారిటీ ముగ్గురం ఉన్నాం, మేమే ఉంటాం, మీరు ఒక్కరే ఉంటారు, మీరు ఏం చెప్పినా మేము వినాం, మేము చెప్పినట్టే రాసుకొని అవే రికమెండ్ చేస్తాం అన్నటువంటి ఆలోచనతో ఈ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. అంతేగాని వాస్తవాలని ఈ రకమైనటువంటి వీడియోస్ వచ్చినాయి, ఈ రకంగా లీక్ చేస్తున్నటువంటి సంస్థని పైన ఏ రకంగా చర్య తీసుకోవాలి అన్నటువంటి పైన ఏమాత్రం కూడా దృష్టి పెట్టనట్టు కనిపిస్తూ ఉంది. మరి ఇది ఎంత నేరమో ఒకసారి ఆలోచన చేయాలి. హౌస్కి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే కూడా స్పీకర్ గారి అనుమతి లేకుండా రిలీజ్ చేశారు అని అంటే, అది ఆ సోషల్ మీడియాలో వచ్చినాయి అని అంటే అని స్పీకర్ గారు అంటున్నారు కాబట్టి వాటిపైన ఏ రకంగా దాన్ని ఎంక్వైరీ చేసి దోషులను పట్టుకొని వాళ్ళని ఏ రకంగా శిక్షించాలన్నటువంటి ఆలోచన చేయట్లేదు. ఇంకొకటి కూడా, ఎంతసేపు యువతల వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాషను దాని కానీ ఇంకో దాన్ని కానీ మీరు తప్పులు పడుతున్నారే, ఆ రకమైనటువంటి మాటలు వాళ్ళు వాడటానికి వాళ్ళు ఏ రకంగా మీరు యువతల వాళ్ళు రెచ్చగొట్టారనేటువంటి వీడియోస్ ఆడియోస్ కూడా రిలీజ్ చేసినంటే ప్రజలకు స్పష్టంగా తెలిసేది ఎవరు ఏ రకంగా చేస్తున్నారు అన్నటువంటిది. హౌస్లో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి 0 అవర్లో గంటల తరబడి మాట్లాడించి దానిపైన ఎంక్వైరీ అని అంటున్నారు తప్పితే మిగతా అంశాలు ఏవైతే ముందు జరిగినాయో వాటి అన్నిటిపైన చెప్పకపోవడం దురదృష్టకరం. మాకు ప్రజాస్వామ్యం పైన విలువ ఉంది, స్పీకర్ చైర్ పైన గౌరవం ఉంది. కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మేము చెప్పాల్సిన అంశాలు చేరనీయకుండా ఆగిపోతున్నాయి. అసెంబ్లీలో మేము ఏవైతే ప్రజల అంశాలు మాట్లాడాలనుకుంటామో దానిపైన మాట్లాడనీయకుండా చేస్తూ చేయని తప్పును చేసినట్టుగా చూపించడము, వీడియోస్ ఎడిటింగ్ చేయటము, స్పీకర్ గారికే తెలియకుండా వీడియోస్ రికార్డ్ చేసుకోవటము, హౌస్ జరగని టైంలో కూడా రికార్డు చేసి అవి కూడా బయట వేరే రకంగా ఎడిటింగ్లో చూపించడము, ఇవన్నీ పరిణామాలు మంచివి కాదు. ఇలా జరగటం వల్ల సభకున్నటువంటి గౌరవాన్ని కించపరిచిన వాళ్ళు అవుతారు అని చెప్పేటువంటిది మా ఆవేదన. ఇవన్నీ గతంలో ఎన్ని జరుగుతూ వచ్చినాయి కాబట్టి ఈరోజు మేము స్పీకర్ గారిపైన అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వచ్చింది. దాని సమాధానం త్వరగా రావాలని చెప్పి కూడా మేము మరొకసారి స్పీకర్ గారిని కోరుకుంటూ, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడన్నా కూడా దీంట్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మీరు ఏం మెన్షన్ చేయకపోయినా 0 అవర్ అన్నదే కాకుండా ఈ కమిటీలో మీరు స్పష్టంగా ఏదైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవదీసిన అంశాలు అన్నిటిపైన కూడా దాన్ని స్పష్టంగా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి, అది కూడా అందరి సమక్షంలో జరిగితే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ అంశాలపైన స్పష్టమైనటువంటి సమాధానాలు ఇచ్చి వాళ్ళు ఏ రకంగా తప్పు చేసినారో భవిష్యత్తు తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది. వాళ్ళ బాధ్యత తెలియజేయాల్సిన బాధ్యత కూడా మాకుంది. కాబట్టే ఈరోజు మేము ఈ రకంగా స్పీకర్ గారిని ప్రశ్నిస్తున్నాం. కమిటీని బాయ్కాట్ చేయాలా అన్నటువంటిది మా ఉద్దేశం కాదు. కానీ కమిటీలో అంటే ఒక కమిటీ వేసేటప్పుడు కమిటీ వేస్తున్నామని స్పీకర్ గారు మీకే ఇంతకుముందు వినిపించడం జరిగింది. ఏవైతే సోషల్ మీడియాకి ఎలా లీక్ అయినాయో వీడియోస్ వేరే రకంగా ఎట్లొచ్చాయో వాటిపైన స్పీకర్ గారు చెప్పారు. కానీ మాకు ఇచ్చినటువంటి బులెటిన్లో మాత్రం 22వ తేదీ 0 అవర్లో లేవనెత్తిన అంశాలపైన చర్యలు చేపడతాము అన్నటువంటిది ఉంటే ఏ రకంగా తప్పించుకునేటువంటి తీసుకున్నారో అన్నటువంటిది ఇక్కడ ఆలోచన. అంటే సోషల్ మీడియా అని ఉంది కానీ కేవలం వాళ్ళు చెప్పినటువంటి పాయింట్స్ చూస్తే బై ద మెంబర్స్ డ్యూరింగ్ 0 hour and 22/12/2004 has been constituted by honorable speaker అంటే కేవలం దాన్నే ప్రైమా ఫేసీగా పెట్టుకున్నారు. మేము హాజరు అవటానికి నిర్ణయించుకున్నాం. కానీ హాజరు అయ్యే సమయానికి మేము ప్రజలకు ఇప్పుడు తెలియజేస్తుండేది ఏందనగా మెజారిటీ ఇప్పుడు 4 సభ్యులతో ఉన్నటువంటి కమిటీలో 3 ఒక అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అలా ఉన్నారు, దాన్ని బుల్డోజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఏవైతే అంశాలను అన్నింటినీ కూడా అడుగుతున్నామో ప్రశ్నిస్తున్నామో వీటివి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా తీసుకోవాల్సినటువంటి
ఏ చర్యలు ఇవన్నీ మేము ఏదైతే సిఫార్సు ఇస్తామో ఇవన్నీ గౌరవించాలా అని చెప్పి కోరుతున్నాం. ఏదో తూతూ మంత్రంగా వచ్చినారు. మేము ఏవైతే లేవదీస్తున్నామో అంశాలు వాటి అన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరగాలని చెప్పి మేము కోరుతున్నాం. సుదీర్ఘంగా చర్చ జరిగేది కాకుండా దానిపైన స్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చి భవిష్యత్తులో అటువంటి జరగకుండా ఏ రకంగా చర్యలు చేపడుతున్నారో ప్రజలకు తెలియజేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మెంబర్స్ వేసినారనేది హ్యాపీ ఎట్లుంటారని ఇప్పుడు ముందు నుంచి మేము చెప్తున్నాం. మాకు ఒకరు డిప్యూటీ స్పీకర్ గారు అంటే బాయ్కాట్ చేసేదానికంటే కూడా మేము లేవదాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లేవదీసి అక్కడ స్పష్టంగా సమాధానం రాబట్టడానికి ప్రయత్నం చేస్తాం. మెజార్టీ లేకపోయినా